మహారాష్ట్రలోని పుణే నగరంలో స్థానికులు దెయ్యాలు ఏడ్చే కోటగా పిలువబడే శనివార వాడ కోటను ఈ వీడియోలో చూద్దాం. రెండు 292 క్రితం అనగా 1732 సంవత్సరంలో మహారాష్ట్రను పాలించిన బాజీరావు రాజు దీనిని నిర్మించారు. ఛత్రపతి శివాజీ జన్మించిన స్థలం నుండి పట్టెడు మట్టిని తీసుకొనొచ్చి 1730 జనవరి 10వ తారీఖు శనివారం రోజున దీనికి శంకుస్థాపన చేశారు. అందుకే కాబోలు శనివారం నాడు శంకుస్థాపన చేసిన ఈ కోటకు శనివార వాడ కోటగా పేరు వచ్చిందని చెబుతారు. 1730 జనవరి 10వ తారీఖున శంకుస్థాపన చేసిన ఈ కోట నిర్మాణం 1732 నాటికి పూర్తయింది. దీని నిర్మాణానికి 292 ఏళ్ల క్రితమే 16,110 రూపాయలు పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. 1732 నుండి 1818 వరకు ఈ కోట మహారాష్ట్ర రాజుల ఆధీనంలోనే ఉండేది. 18వ శతాబ్దంలో భారత రాజకీయాల కేంద్రంగా ఇది పనిచేసింది. బాజీరావు పేష్వా మరణం తర్వాత వారి కుమారుడైన బాలాజీ బాజీరావు బాధ్యతలు స్వీకరించారు. బాలాజీ బాజీరావుకు మాధవరావు, విశ్వాసరావు, నారాయణరావు అనే 3 కుమారులు జన్మించారు. బాలాజీ బాజీరావు యుద్ధంలో మరణించాక వారి పెద్ద కుమారుడైనటువంటి మాధవరావు బాధ్యతలు స్వీకరించారు. తమ్ముడు విశ్వాసరావు మరణ వార్త విని మాధవరావు క్షోభను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. 1770లో కేవలం 16 ఏళ్ల వయసులోనే నారాయణరావు బాధ్యతలు స్వీకరించారు. తక్కువ వయసు కావడం వలన అతడి పినతండ్రి అయినటువంటి రఘునాథరావు వారి భార్య ఆనందబాయి సలహాలు తీసుకొని పరిపాలన సాగించేవారు. కొంతకాలానికి నారాయణరావుపై అసూయను పెంచుకొని గాద్వి అనే గిరిజన జాతితో వైరాన్ని పెంచారు. నారాయణరావుపై కోపంతో ఉన్న గిరిజన పెద్దలకు అదును చూసి ఆనందబాయి రఘునాథరావు ఒక లేఖను వ్రాసి పంపించారు. కోటకు వస్తే నారాయణరావును అప్పగిస్తామని లేఖలో పేర్కొన్నారు. నారాయణరావును గృహ నిర్బంధం చేసి నారాయణరావుతో కోపంతో రగిలిపోతున్న ఆ నేతలను కోటకు రప్పించి వారి చేత నారాయణరావును హత్య చేయిస్తారు. నారాయణరావు ఆత్మ కోట పరిసర ప్రాంతాల్లోనే ఘోషిస్తుందని స్థానికుల నమ్మకం. 1828 ఫిబ్రవరి 27వ తేదీన కోట పరిసర ప్రాంతాల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో అనేక మంది చనిపోయారని, వారి ఆత్మలు కూడా కోట పరిసర ప్రాంతాల్లోనే ఘోషిస్తున్నాయని స్థానికుల నమ్మకం.
రాత్రిపూట ప్రత్యేకించి పౌర్ణమి రోజున కోటలోకి వెళ్ళాలంటే భయపడతారు. కారణం, కోటలో హత్య గావింపబడిన నారాయణరావు మరియు అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారి ఆత్మలు ఘోషిస్తుంటాయని, రాత్రిపూట ప్రత్యేకించి పౌర్ణమి రోజున వారి అరుపులు కోట నుండి వినపడుతుంటాయని స్థానికులు చెబుతుంటారు. అందుకే రాత్రిపూట ప్రత్యేకించి పౌర్ణమి రోజున కోట వైపు ఎవరూ తొంగి చూడరు. దీనివల్లనే కాబోలు శనివారం వాడ కోట కాస్త దెయ్యాల కోటగా ప్రసిద్ధి చెందింది. కోట విశేషాలపై లైట్ షోను కూడా ఇక్కడ నిర్వహిస్తారు. ప్రముఖ హిందీ ఫిలిం బాజీరావ్ మస్తానీ ఇక్కడ షూటింగ్ జరుపుకొన్నది.